అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మలాకి 4:2. నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి లయమైపోతుంది. రాత్రి గతించి వేస్తుంది. రాత్రి ఇక నీ ఎదుట కనపడదు. అది పగలే. సూర్యుడు ఉన్నంతసేపు అది పగలే. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలు మన నీడను చూసి మనమే భయపడే పిరికి జీవితాలు. అయితే ఎప్పుడైతే నీతి సూర్యుడు మన జీవితాల్లో ఉదయిస్తాడో చీకటికి అంతము, పిరికితనానికి ఇక ఫుల్ స్టాప్. అవును, ఇది నిజమే. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా నీ నీడను చూసి నువ్వే భయపడుతున్నటువంటి సందర్భాల పిరికితనమా, చిన్నదానికి పెద్దదానికి భయము, ఆందోళన, కన్నీరు, ఏడుపు, ఎందుకింత పిరికితనం? నీతి సూర్యుడు ఉదయించాడు, ఆయన వైపు తిరుగు. టర్న్ యువర్ ఫేస్ టు ద సన్ అండ్ ద షాడోస్ విల్ ఫాల్ బిహైండ్ యూ. సూర్యుని వైపు నీవు తిరిగితే నీడ నీ వెనక్కి వెళ్తుంది. అవును, యు ఆల్వేస్ టర్న్ టువర్డ్స్ ద సన్. ఇక్కడ నీతి సూర్యుని వైపు నీవు తిరిగితే ఇక చీకటి అనేది అసలే ఉండదు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి భయాందోళన గుండా అడుగులు వేస్తూ ఉంటే, ఇదిగో నీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన వైపు తిరుగు. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యముంది. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తావు. అనారోగ్యంతో పడి ఉన్నావా? భయపడకు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ నీతి కిరణాలు నీ మీద ప్రసరించబడినప్పుడు కావలసినంత శరీరానికి విటమిన్ లభిస్తుంది. కావలసినంత ధైర్యము, బలము, శక్తి నీలో ప్రవహిస్తుంది. ఆయన నీతి సూర్యుడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన నీతి సూర్యుడు. నీలో ఉన్న అంధకార క్రియలు, నీతికి విరోధమైన కార్యాలు లయమైపోతాయి. ఎందుకనగా ఆయన నీతి సూర్యుడు. పిరికితనం, అవిశ్వాసం, అపరాధము, అన్యాయము, అక్రమము, శోధన, ఇవన్నీ ఊగిసలాడుతూ నీ చుట్టూ రాత్రికాలపు గబ్బిలాలు కళ్ళ దగ్గరికి వచ్చినంతగా భయపెడుతూ నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి కదూ. నీతి సూర్యుడు ఉదయించాడు. ఇక వాటికి స్థానం లేదు నీ దగ్గర. అవన్నీ లయమైపోతాయి. ఇదే మన జీవితాల్లో చేయవలసిన కర్తవ్యం. ప్రతిదినం నీతి సూర్యుని వైపు నీ కనులెత్తి చూడుము. ప్రతిదినం నీతి సూర్యునితో నీవు సహవాసం చేయి. అప్పుడు నీలో ఉన్న భయాలు, ఆందోళనలు లయపరచబడతాయి. నీ దేవుడు ధైర్యవంతుడు. నీ దేవుడు బలాతిశయము గలవాడు. నీ దేవుడు పరాక్రమము గలవాడు. నీ పక్షాన యుద్ధమాడువాడు. నీ దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటిని అంతమొందించేవాడు. నీ దేవుడు శక్తివంతుడై ఉన్నాడు, నిన్ను బలపరచువాడు. నీ దేవుడు సకల సమృద్ధి గలవాడు, నీ దారిద్ర్యతను లయపరిచేవాడు. నీ దేవుడు
సంతుష్టి సహితమైనటువంటి బలము కలవాడు గనుక నీ బలహీనతల నుంచి ఆయన లేవనెత్తువాడు. నీ దేవుడు ఎలాంటివాడు అనంటే ప్రేమ గలవాడు కనుక ప్రతి దేశమును లయపరిచేవాడు. నీ దేవుడు ఆరోగ్యము గలవాడు గనుక నిన్ను ప్రతి బాధ వ్యాధి నుంచి లయపరిచేటటువంటి వాడు. నీ దేవుడు ఆకాశమందు విశాలమైనటువంటి ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఉన్నత స్థానమందు ఉన్నవాడు. నీ సంకటములలో నుంచి నిన్ను లేవనెత్తువాడు. నీ ఇరుకు ఇబ్బందిలో నుంచి విశాలతలోనికి తీసుకొని రాగల సమర్థుడు. నీవు నేను చేయంది ఒకే ఒకటి ఏంటి తెలుసా? సామర్థ్యం కలిగిన ప్రభువుతో సహవాసం చేయకపోవటమే, శక్తిగల ప్రభువుతో కలిసి నడవలేకపోవటమే, వెలుగయ్యున్న దేవునితో కలిసి ప్రయాణం చేయలేకపోవటమే. నీ దేవుడు ఇచ్చుట యందు సంతోషించువాడు, మన్నించుట యందు ఆనందించువాడు, ఆయన కృపచూపుట యందు ఎల్లప్పుడూ సంతోషించువాడు అన్న సంగతి నువ్వు మర్చిపోవటమే. ఎల్లప్పుడూ ఆయన కఠినుడిగా నువ్వు చూస్తూ ఉన్నావు. ఎల్లప్పుడూ ఆయన క్షమించలేని వాడిగా చూస్తూ ఉన్నావు. ఎల్లప్పుడూ ఆయనను నీవు కోపిష్టిగా చూస్తూ ఉన్నావు. ఎల్లప్పుడూ ఆయనను నీవు భయపెట్టేవాడేమో అన్నట్టు చూస్తూ ఉన్నావు. భయపడకుము. ఆయన తండ్రి అన్న స్వభావాన్ని మర్చిపోవద్దు. ఆయనలో ఉన్న తండ్రి స్వభావాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయనలో ఉన్న స్నేహితుడు అన్న స్వభావాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన శాశ్వత గల ప్రేమ గలవాడు, కరుణా సంపన్నుడు అని నువ్వు మర్చిపోవద్దు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఎందుకు నీ నీడను చూసి నువ్వే భయపడతావు? టర్న్ యువర్ ఫేస్ నౌ టువర్డ్స్ ద సన్ అండ్ ద షాడోస్ విల్ ఫాల్ బిహైండ్ యూ. నిన్ను భయపెడుతున్నా, నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ప్రతి నీడలు కూడా నీ వెనక్కి వెళ్ళిపోతాయి నీవు నీతి సూర్యుని వైపు చూచినప్పుడు. చీకటిని చూస్తున్నంతకాలం సూర్యుడున్నాడన్న సంగతి కూడా మర్చిపోతారు. కానీ సూర్యుని వైపు చూస్తే చీకటి ఉన్న సంగతి మర్చిపోతాం. ఈరోజు చీకటి కావాలా? సూర్యుడు కావాలా? నీతి సూర్యుడు నీ కొరకు ఉదయించాడు. లెమ్ము, తేజరిల్లము, మృతులలో నుంచి లెమ్ము, ఆయన నీ మీద ప్రకాశించుచున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించుచున్నాడు, ఉదయించుచున్నాడు. అతని రెక్కల నీడలో ఆరోగ్యము కలిగి ఉన్నది. లెమ్ము, ప్రభువు చూపుచున్నాడు కదా. లే, శోధనలో నుంచైనా, ఇరుకు ఇబ్బందుల్లో నుంచైనా, బాధల్లో నుంచైనా, కుమిలిపోతున్న స్థితిలో నుంచైనా ఇక చాలు. లే, నీతి సూర్యుడు ఉదయించాడు గనుక ధైర్యముతో లేచి నీ పనులు ప్రారంభించు. దేవుడు నీకును నీ కుటుంబానికి సదాకాలము నీతి సూర్యుడై నిలుచునుగాక. ప్రియ తండ్రి, నీకు స్తోత్రం. మాటలను దీవించండి. విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థనతో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.